ముంబై ఇండియన్స్ చరిత్రలో ఏ కెప్టెన్కు రెస్ట్ ఇవ్వకుండా ఏ ప్రధాన ఆటగాడిని వదలకుండా నిలకడగా కోరే టీంను కాపాడుకునే సాంప్రదాయం ఉంది. కాబట్టి బుమ్రా లాంటి కీలక ఆటగాడిని విడుదల చేసేంత కఠిన నిర్ణయం తీసుకుంటుందా అనేది పెద్ద ప్రశ్న. 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్లైన ముంబై ఇండియన్స్ రాబోయే సీజన్ మినీ వేలానికి ముందు తమ కోర్ గ్రూప్లో భారీ మార్పులు చేయాల్సి ఉంటుందనే వాదన బలంగా వినిపిస్తోంది. తమ పర్సు వాల్యూను పెంచుకోవడానికి, జట్టు సమతుల్యతను సరిదిద్దుకోవడానికి మేనేజ్మెంట్ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. ముఖ్యంగా 2 ప్రధాన పేసర్లను విడుదల చేసి ఆ డబ్బును వేలంలో ఇతర లోటుపాట్లను సరిదిద్దుకోవడానికి ఉపయోగించాలని రిపోర్టులు సూచిస్తున్నాయి. కాగా జస్ప్రీత్ బుమ్రా, బౌల్ట్, చాహర్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా, రీస్ టోప్లీ, యువ ఎడమ చేతివాటం బౌలర్ అశ్విన్ కుమార్ వంటి నాణ్యమైన పేస్ అటాక్ ముంబై జట్టులో ఉంది. జియో స్టార్ ఐపీఎల్ 2026 రిటెన్షన్ ప్రివ్యూలో హేడెన్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశాడు. ఇందులో ముంబై ఇండియన్స్ తమ స్టార్ బౌలర్ బౌల్ట్ రిటెన్షన్పై డైలమాలో పడిందంటూ చెప్పుకొచ్చాడు. ముంబై ఇండియన్స్ చాలా సమతుల్య ప్లేయింగ్ 11ను కలిగి ఉందని, కానీ కొన్ని కఠినమైన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉందన్నాడు. బౌల్ట్ గత సీజన్లో 22 వికెట్లు పడగొట్టాడు. పవర్ ప్లేలో బలమైన ప్రభావాన్ని చూపాడని గుర్తు చేశాడు. అయితే 12.5 కోట్ల ధరతో జట్టు మేనేజ్మెంట్ ఇతన్ని విడుదల చేయొచ్చని చెప్పాడు. తక్కువ ధరకు అతన్ని తిరిగి కొనుగోలు చేయడానికి అవకాశం కల్పిస్తుంది అన్నాడు. అలాగే దీపక్ చాహర్ను కూడా విడుదల చేసే ఛాన్స్ ఉందన్నాడు. బౌల్ట్ 16 మ్యాచ్ల్లో 23.50 సగటుతో 22 వికెట్లతో 4వ అత్యధిక వికెట్లు, చాహర్ 14 మ్యాచ్ల్లో 34.18 సగటుతో 11 వికెట్లు తీసి 5 సార్లు ఛాంపియన్స్గా నిలిచిన జట్టుకు పటిష్టంగా నిలిచారు. కానీ వీరిని బౌల్ట్ 16 మ్యాచ్ల్లో 23.50 సగటుతో 22 వికెట్లతో 4వ అత్యధిక వికెట్లు, చాహర్ 14 మ్యాచ్ల్లో 34.18 సగటుతో 11 వికెట్లు తీసి 5 సార్లు ఛాంపియన్లుగా నిలిచి జట్టుకు పటిష్టంగా నిలిచారు. కానీ వీరిని తప్పించాల్సిన పరిస్థితిలో ముంబై కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉందంటూ చెప్పుకొచ్చాడు. ముంబై ఇండియన్స్ గత ఐపీఎల్ సీజన్లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీనికి ప్రధాన కారణం మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ బలహీనత, స్పిన్ డిపార్ట్మెంట్లో అనుభవం లేకపోవడం. ఈ సమస్యలను అధిగమించాలి అంటే పర్సు వాల్యూని పెంచుకోవడం తప్పనిసరి. బౌల్ట్, చాహర్లను విడుదల చేసే ఎంఐకి సుమారు 20 కోట్ల పర్సు విలువ పెరిగే అవకాశం ఉంది. బౌల్ట్ లాంటి ప్రపంచ స్థాయి ఆటగాడిని వదులుకోవడం సాహసమే. అయితే అతన్ని వేలంలోకి పంపి వేరే ఫ్రాంచైజీలు బిడ్ చేసినా ఆర్టీఎం కార్డు ఉపయోగించి తక్కువ ధర లేదా ప్రస్తుత ధర కంటే కొంచెం తక్కువకే తిరిగి కొనుగోలు చేయొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. పర్సు పెరిగితే వేలంలో మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ను బలపరిచే లేదా బలమైన విదేశీ ఆల్రౌండర్ను కొనుగోలు చేసే అవకాశం ఎంఐకి లభిస్తుంది. ముంబై ఇండియన్స్ చరిత్రలో ఏ కెప్టెన్కు రెస్ట్ ఇవ్వకుండా, ఏ ప్రధాన ఆటగాడిని వదలకుండా నిలకడగా కోర్ టీంను కాపాడుకునే సాంప్రదాయం ఉంది. కాబట్టి బుమ్రా లాంటి కీలక ఆటగాడిని విడుదల చేసేంత కఠిన నిర్ణయం తీసుకుంటుందా అనేది పెద్ద ప్రశ్న. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.